నవ్య వారపత్రిక కథ స్వార్థ చింతన. ఈ కథను రచించిన వారు శ్రీ భమిడి వెంకటేశ్వర్లు గారు. వారం 10 రోజులుగా రాత్రివేళ చటుక్కున మెలకువ రావడం, ఏవో పిచ్చి కలలు, ఎవరెవరో పలకరించడం, తీరా ఆలోచిస్తే ఏమీ కనిపించకపోవటం, గుర్తు రాకపోవటం. అయితే ఓ పెద్దాయన మాత్రం తప్పనిసరిగా కలలో కనిపించడం, గుర్తుండడం, ఏవో మాట్లాడడం జరుగుతోంది. ఎప్పుడు చూసిన గుర్తు లేకపోయినా పరిచయం, సంబంధం ఉన్నట్లుగా ఉంటోంది. ఆశ్చర్యంగా ఉంది. ఎంతో అభిమానం, ఆప్యాయత, ప్రేమ ఆయన మాటల్లో ఉంది. 80 ఏళ్లు దాటిన వ్యక్తి ఆయన. గంగాధరం ఆలోచనల్లో మిగిలిన విశేషాలు. తన తండ్రి 83 ఏళ్ల వయసులో 2 ఏళ్ల క్రితం కాలం చేశాడు. ఒకరోజు ఓ పెద్దాయన గుమ్మం దగ్గర నిలబడి లోపలికి రావచ్చునా అని అడిగాడు. అంతే. గంగాధరం ఆశ్చర్యపోయాడు. కళ్ళు చెమర్చాయి. ఆయనే కలలో కనిపిస్తున్న పెద్దాయన. గంగాధరం సిగ్గుపడుతూ దగ్గరికెళ్ళి చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి వంటింట్లోకెళ్ళాడు. మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టుగా లేదు అంటూ నీళ్ల గ్లాస్ అందించాడు. పెద్దాయన గంగాధరం కేసి తదేకంగా చూస్తూ అన్నాడు, మీ నాన్న భూషణం, నేను సహోద్యోగులం. రిటైర్ అయ్యాక వాకింగ్కి వచ్చినప్పుడు సఫిల్గూడాలో పార్కు దగ్గర కలిసేవాళ్లం. పాపం వెళ్ళిపోయాడు. అప్పట్లో నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. వచ్చాక తెలిసింది ఈ విషయం అంటూ కళ్ళు తుడుచుకుంటూ తన పేరు వెంకట్రామయ్య అని చెప్పాడు. గంగాధరం ఆలోచిస్తున్నాడు. చాలా ఏళ్ల క్రితం నువ్వు మీ నాన్న ఇంటికి వచ్చినప్పుడు యాదృచ్ఛికంగా అక్కడ నిన్ను చూశాను అంటూ కళ్ళజోడు తుడుచుకోసాగాడు వెంకట్రామయ్య. మా ఇల్లు మీకెలా తెలుసు? గంగాధరం అడిగాడు. ఆయనకు నవ్వొచ్చింది. మనసుంటే మార్గముంది. నేను సాధారణంగా ఏదీ మరిచిపోను. అప్పట్లో ఓ పెన్షన్ కేసు విచారణ కోసం భూషణం నీ పేరు, ఆఫీసు, ఇంటి చిరునామా ఇచ్చాడు. అయితే ఆ కేసు నువ్వు త్వరగానే పరిష్కరించేసినట్టుగా తెలిసి చాలా సంతోషించాను. నీలాంటి ఉద్యోగులుంటే పెన్షనర్లకు సమస్యలుండవు. ఈ మధ్య నువ్వు తరచూ కల్లోకొస్తున్నావు. నీ అడ్రస్ వెతికి కలుద్దామని వచ్చాను. ఇప్పుడు నాకు భూషణాన్ని చూస్తున్నంత ఆనందంగా ఉంది అంటూ మరోసారి కళ్ళు తుడుచుకున్నాడాయన. గంగాధరం ఆశ్చర్యపోతున్నాడు. అప్పట్లో నేను భూషణం ఒకే కాలనీలో ఉండేవాళ్లం. తరచూ మీ నాన్న కోసం మీ ఇంటికి వచ్చేవాణ్ణి. తర్వాత మరో చోట ఓ ఇల్లు కొనడంతో అక్కడికి మారిపోయాను. మీ నాన్న దగ్గరకు వచ్చినప్పుడు చూశాను నిన్ను. తర్వాత సాయిబాబా గుళ్ళో చూశాను. కానీ ఎప్పుడూ మాట్లాడే అవసరం రాలేదు అన్నాడాయన వివరంగా. గంగాధరం మరోసారి ఆశ్చర్యపోయాడు. ఆలోచనలు తరుముతూనే ఉన్నాయి గజిబిజిగా. 25 ఏళ్ల క్రితం నాటి మాట. భూషణం మేడ్చల్లో ఓ ఇంటి స్థలం కొన్నాడు. కానీ ఆ విషయం గంగాధరానికి తెలియదు. తర్వాత 5-6 ఏళ్లకు తండ్రిని కలిసేందుకు ఇంటికెళ్ళినప్పుడు 4 వ్యక్తులు ఇంట్లో కనిపించారు. అందులో ఈ పెద్దాయన ఒకడు. వారెవరిని తల్లిని అడిగాడు. కానీ ఆవిడ జవాబు దాటేసింది. తండ్రిని అడిగాడు. నీకు ఆ స్థలం కొనే ముందే చెప్పాను. కానీ నువ్వు సరిగా వినుండవు, మర్చిపోయి ఉంటావు, పైగా బుకాయిస్తావు అంటూ క్లుప్తంగా చెప్పాడు భూషణం. ఆ తర్వాత స్థలం విషయం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. గంగాధరం పెద్ద కొడుకే గాని ఏ విషయమూ అతనికి తెలియదు, చెప్పరు. తమ్ముడు ముకుందమే ఇంటి వ్యవహారాలన్నీ భార్య సలహా ప్రకారం నడుపుతాడని చాలామందికి తెలిసిన గంగాధరానికి మాత్రం ఆలస్యంగా తెలిసింది. ఆ ఇంట్లో తన స్థానం, విలువ ఏమిటో గంగాధరానికి అర్థమైంది. పైగా భూషణం ఇంటి యజమానైన ముకుందం దంపతుల దయాదాక్షిణ్యాల మీదే బతకడం విచారకరం. నాకు బతకాలం లేదు, ఎందుకొచ్చిన బతుకు? ఎన్నోసార్లు గంగాధరం దగ్గర తల్లి బాధపడేది తప్ప అంతకు మించి ఏమీ చెప్పేది కాదు. నా దగ్గరుండు గంగాధరం అనేవాడు. విజయవాడ నుంచి వచ్చాక పుష్కరం పాటు మీ ఇంట్లోనే ఉన్నాం కదా. ఇల్లు కట్టాక ముకుందం పెళ్ళయ్యాకేగా ఇక్కడికి మారాం అంటూ పొడిగానే చెప్పేది తల్లి. 3 ఏళ్లకే ఆవిడ చనిపోయింది. అప్పటి నుంచి భూషణం బతుకు అధ్వానంగా మారింది. పగలంతా బయటే కాలక్షేపం. రాత్రి నిద్ర సమయానికి ఇల్లు చేరడం, సందులో మడత మంచం మీద నిద్రించడం దినచర్య అయింది. దోమలు, ఈగలు, ఉక్కబోత, తాటాకు విసనకరతోటే అతడికున్న అనుబంధం. తండ్రితో ముకుందం ఏమీ చెప్పడు, మాట్లాడడు. తరచూ
డబ్బు మాత్రం అడిగేవాడు. నెల నెల 5,000 దాకా తీసుకుంటాడని 2-3 సార్లు గంగాధరానికి చెప్పాడు భూషణం. మేడ్చల్ స్థలం అమ్మేస్తాను, బేరం చూడు అని మాటల సందర్భంలో వెంకట్రామయ్యకు చెప్పాడు భూషణం. అంత అవసరం ఏమొచ్చింది అని అడిగేవాడాయన. చెప్పుకుంటే సిగ్గుచేటు, నాది కుక్క బతుకు అని భార్య ఎదురుగానే వెంకట్రామయ్యతో భూషణం చెప్పడం విశేషం. ఇప్పుడు స్థలం అమ్మిన డబ్బుతో ఏం చేద్దామని అడిగాడాయన. ముకుందం పెద్ద కొడుక్కి కంప్యూటరు, మోటార్ బైకు కొనాలి. వాడికి ఉపనయనం చేయమంటున్నాడు ముకుందం. వాణ్ణి ఇంజనీరింగ్ చదివించాలట చెప్పాడు భూషణం. డబ్బంతా ఈ మనవడికే ఖర్చు చేసేస్తే మిగిలిన కొడుకులకేం మిగులుతుంది? ఎదురు ప్రశ్నించాడు వెంకట్రామయ్య. అందుకే స్థలం విషయం గోప్యంగా ఉంచాను. మరి గంగాధరానికి కూడా చెప్పవా? నిజానికి వాడికి ఏ విషయాలు చెప్పలేదు, తెలియదు. చెప్పి ఉంటే ముకుందం వాడి భార్య ఈ పాటికి నన్ను పాడి ఎక్కించేసేవాళ్ళు. భూషణం సిగ్గుపడుతూ చెప్పాడు. ఇది అన్యాయం, అధర్మం, తప్పు కదా? భూషణం జవాబు నోట్లోనే ఉండిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. వెంకట్రామయ్య సున్నితంగానే మందలించాడు. ముకుందం జీతం దాచుకుంటాడు, నా దగ్గర డబ్బుతో ఖర్చులు చేస్తాడు, చివరికి ఇంటి అద్దె కూడా తీసుకుంటాడు నొచ్చుకుంటూనే చెప్పేవాడు భూషణం. అప్పుడు ఆ స్థలం వెంకట్రామయ్య కొన్నాడు, కేవలం స్నేహితుడికి సాయపడాలన్న ఉద్దేశంతో. అయితే విషయం తెలిసాక మిగిలిన పనులు చకచకా చక్కబెట్టుకున్నాడు ముకుందం. కాలంతో పాటే నడిచాడు భూషణం. ఆ తర్వాత కాలం చేశాడు. తండ్రి ఆస్తిని, డబ్బుని ముకుందం తన తెలివితేటలతో సొంతం చేసుకున్నాడు. కొన్ని విషయాలు, నిజాలు ఆలస్యంగా వెలుగు చూస్తాయని మరోసారి అనిపించింది గంగాధరానికి. కాలానికి పరుగే కాని నడక ఉండదు. ఒకరోజు గంగాధరం ఇంటికొచ్చాడు ముకుందం. డబ్బు సర్దుబాటు చేయమని అడిగాడు. కొడుకుని చదువు కోసం అమెరికా పంపిస్తున్నట్టు చెప్పాడు. తనని ఏటీఎం కార్డుగా ఉపయోగించుకుంటాడు ముకుందం. 2 ఏళ్లుగా 5-6 సార్లు డబ్బు తీసుకెళ్లాడు. అడగ్గా తిరిగి ఇచ్చాడు. బాగా ఆలోచించావా? నీ దగ్గర ఏమాత్రం డబ్బుంది? ఇది వేలతో అయ్యే వ్యవహారం కాదు కదా. పైగా 20 లక్షల దాకా ఖర్చవుతుందంటున్నావు. బ్యాంక్ లోన్ వస్తుంది కదా, స్కాలర్షిప్ దొరుకుతుందేమో అన్నాడు గంగాధరం. వాడికి చదువు వస్తోంది, ఎలాగైనా చదివించాలి కదా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిల్లర ఖర్చులకి ఇప్పుడు ఓ 25,000 కావాలి అన్నాడు ముకుందం. గంగాధరం ఆశ్చర్యపోయాడు. ఇండియాలోనే ఎన్నో కాలేజీలున్నాయి, దానికి తోడు ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. పెద్దాడిని ఢిల్లీలో ఎంటెక్ చదివించావు, ఇప్పుడు వీణ్ణి అమెరికా పంపుతుంటే పెద్దాడు ఏం అనుకోడా? పైగా చిన్నాడు బయట చదువులకు ఇష్టపడ్డని దగ్గరలో కాలేజీలోనే ఇంజనీరింగ్ చదివించావు. గంగాధరం మాటలకు అడ్డుపడ్డాడు ముకుందం. అమెరికా చదువుకి ఖర్చు అయినా తట్టుకోవచ్చు. వారానికి 3-4 రోజులు పార్ట్ టైం పనులు చేసి సంపాదించవచ్చు. పెద్దాడికి ఉద్యోగం వచ్చింది, తమ్ముడికి సాయం చేస్తానన్నాడు. ఏదో విధంగా నేను పంపించాలి కదా ధీమాగా చెప్పాడు. ముకుందం ముఖంలో భయం, ఆందోళన, విచారం, దిగులు ఏమాత్రం కనిపించడం లేదు. చాలా ధైర్యంగా ఉన్నాడు. అవసరమైతే ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటాను అన్నాడు. చదువు పూర్తయ్యే వరకు మీ వాడు రాలేడు. అక్కడే ఉద్యోగం వస్తే అసలు రాడు. తర్వాత పెళ్లి. ఈలోగా ఏ అమ్మాయికో గేలం వేస్తే మిమ్మల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకుంటాడు. అమెరికా డాలర్లు, వాతావరణం, సదుపాయాలు మరిగినవాడు అమ్మా నాన్నల్ని లెక్క చేస్తాడా? మన బంధువుల్లోనే 5-6 కేసుల విషయం నీకు తెలుసు. నా కొడుకులు నిప్పులాంటి వాళ్ళు. చిల్లర వేషాలు వేరు. అమ్మాయిల జోలికెళ్లే రకం కాదు. మేం ఎంత చెప్తే అంత. మా మాటకు విలువ, గౌరవం ఇస్తారు. మంచిదే. ఇది హైటెక్ కాలం, పైగా గ్లోబల్ వాతావరణం. గాలి ఎటు మళ్ళుతుందో, ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో ఎవరు పట్టించుకుంటారు? ఒకవేళ తెలిసాక చేసేదేమీ లేదు అన్నాడు గంగాధరం. ముకుందం ఏదో అనబోయాడు. మీ వాడికి ఉపనయనం చేయమంటేనే డబ్బుండొద్దు అన్నావు, 50,000 అవుతాయన్నావు, గుర్తుందా? మరిప్పుడు ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? గుర్తుకు రాగానే అడిగాడు గంగాధరం. ముకుందానికి కోపం వచ్చింది. కోపాన్ని ప్రదర్శిస్తే లాభం ఉండదని తెలిసిన మహామేధావి లౌక్యుడును. ఓ 20,000 సర్దితే చాలు అన్నాడు ముకుందం. ఎప్పటికీ మరిచిపోనివ్వని మరో అనుభవం గుర్తుకొచ్చింది గంగాధరానికి. అప్పట్లో తన రెండో కూతురికి MCA కామన్ పరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చింది. ఫీజు కేవలం 12,000. తన దగ్గర డబ్బు లేదు. 6 నెలల క్రితమే పెద్ద కూతురు పెళ్లి చేశాడు.
అప్పు చేస్తే నిద్ర పట్టదు. అందుకే తండ్రిని అడుగుదామని వెళ్ళాడు. వీడికి డబ్బు ఆశ ఎక్కువ అని తల్లి దగ్గర అంటున్న ముకుందం మాటలు చెవినపడి గంగాధరం బాధపడ్డాడు. ఫలితంగా కూతురు ఎంసీఏ చదవలేకపోయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివింది. ఆమె ఫ్రెండ్స్ ఎంసీఏ చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే ఆ విషయం తెలిసిన గంగాధరం సిగ్గుతో చచ్చిపోయేవాడు. తన చేతకానితనమో బలహీనతో కూతురు జీవితాన్ని మరో దారిలోకి తీసుకుపోయింది. అప్పు చేసి చదివించాల్సిందేమో అని ఇప్పటికీ బాధపడుతుంటాడు గంగాధరం. ఇప్పుడు లక్షలు పెట్టి కొడుకుని అమెరికా పంపుతున్నాడు లక్షణంగా. పైగా అప్పు చేస్తాడట. ఎంత ధైర్యం! గంగాధరాన్ని లోనికి పిలిచింది భార్య. మీకు డబ్బు ఇవ్వాలని ఉంటే ఇచ్చి పంపండి. అనవసరపు సొల్లు కబుర్లు దేనికి? మీ నాన్నగారి శవాన్ని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చేందుకు డబ్బు లేదన్నాడు. తండ్రి ఉంగరాలు దాచేసుకుని అడిగితే ఏమో అన్నాడు. తీర్థయాత్రలు విహారయాత్రలు ఎలా చేస్తున్నట్ట? వాడి జీవితం వడ్డించిన విస్తరి. మీ అన్నదమ్ముల్ని మోసం చేసి తండ్రి చేత ఇల్లు ఆస్తి రాయించేసుకున్న ఘనుడు మరిచిపోయారా? వాడు డబ్బు తిరిగి ఇస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఇస్తే మంచిది, లేకపోతే మరీ మంచిది. ఇదిగో డబ్బు. వాణ్ణి అంతసేపు కూర్చోపెట్టడం మీ తెలివి తక్కువతనం అంది. గంగాధరం డబ్బు ఇవ్వగానే తుర్రుమన్నాడు ముకుందం. ఆలోచనల నుంచి తేరుకున్నాడు గంగాధరం. తన్ను వెతుక్కుంటూ రావడంలో వెంకట్రామయ్య ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ముకుందానికి మీరు డబ్బు ఇచ్చారా? ఇస్తారని నాకు తెలుసు. నా దగ్గరికి వచ్చాడు. 10,000 ఇచ్చాను. ఇలా చాలామంది దగ్గర 1,00,000 రూపాయలు సంపాదించాడు. మీకు తెలియని మరో విషయం, కొడుకుని దత్తతకు ఇచ్చేశాడని. దత్తత తల్లివాణ్ణి అమెరికా పంపించింది. మన దగ్గర పొందిన డబ్బు వడ్డీలకు తిప్పుతూ సుఖిస్తున్నాడు అన్నాడాయన. గంగాధరం కంగు తిన్నాడు. ముకుందం సంగతి తెలుసు. తెలిసినా కేవలం ఉపకార బుద్ధితో డబ్బు సహాయం చేశాడు. తన కారణంగానే తన కూతురు చదువు ఆగిపోయింది. ఆ దుస్థితి ముకుందానికి రాకూడదనుకున్నాడు. తన మంచితనం మరోసారి మోసపోయింది. దిక్కుమాలిన మనసు ఎందుకిలా తన చేత ఇటువంటి పనులు చేయిస్తోందో. మీకు తెలియని మరో విషయం ఉంది చటుక్కున అన్నాడు వెంకట్రామయ్య ఆశ్చర్యంతో. ఏమిటి అని అడిగాడు. కొడుక్కి ఉపనయనం చేసేసి అమెరికా పంపేశాడు. మరోసారి కంగు తిన్నాడు గంగాధరం. నువ్వు మా ఇంటికి రావాలి. నేనెంతకాలం ఉంటానో తెలియదు. నా నెంబర్ ఇదిగో అంటూ చిరునామా రాసిన కాగితం ఇచ్చాడాయన. 10 నిమిషాలకు వెళ్ళిపోయాడాయన. ఒకరోజు వెంకట్రామయ్య ఇంటికి బయలుదేరాడు గంగాధరం. వాళ్ళింటికెళ్లే దారిలోనే తండ్రి ఇల్లు కనిపించింది. లోపలికి వెళదామనిపించింది. కానీ మనసు నిరాకరించింది. వెంకట్రామయ్య మంచం మీద పడుకుని సీలింగ్ ఫ్యాన్ కేసు చూస్తున్నాడు. దగ్గరకు వెళ్ళాడు గంగాధరం. ఎలా ఉన్నారు? పలకరించాడు. చూస్తున్నావుగా అంటూ కళ్ళు అద్దుకున్నాడు. ముకుంద ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. భూషణం మొదట్లో చెప్పినప్పుడు అంతగా నమ్మలేదు. ఆవేశంలోనో కోపంలోనో అన్నాడనుకున్నాను. తన చేత పెళ్ళం ఎటువంటి పనులు చేయిస్తోందో తెలిసింది. ఇటువంటి క్రిమినల్ ఆలోచనలు ఎలా కలుగుతున్నాయో. డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఆ జాబితాలోకి ముకుందం చేరిపోయాడు. వెంకట్రామయ్య చెప్పాడు. ఇందులో కొత్తదనం ఏం లేదని గంగాధరానికి తెలియకపోతే కదా. నాకు 6 కొడుకులు. ఎవరూ నా మాట వినరు. నాతో మాట్లాడరు. వాళ్ళకి నేను అవసరం లేదు. నా డబ్బక్కర్లేదు. వాళ్లే విదేశాల్లో స్థిరపడిపోయారు. చివరికి తల్లిని సాగనంపేందుకు కూడా రాలేదు. ఫోను ద్వారానే విషయం తెలుసుకుని ఊరుకున్నారు. నాకు తప్పదు కదా అంటూ భోరున విలిపించాడు. అక్కడే ఓ పనిపిల్ల ఆయనకు సాయంగా ఉంది. వంట మనిషి ఉదయం సాయంత్రం వండి పెడుతుంది. టీపాయ్ మీద కొన్ని ఫోన్ నెంబర్లతో చిరునామాలున్నాయి. ఫోను చేస్తే డాక్టర్ ఇంటికి వస్తాడు. మందులు తెచ్చేందుకు ఇతర పనులకు పనిపిల్ల ఉంది. ఈ వయసులో భార్య అవసరం ఎంతో ఉంది. కానీ దేవుడు ఆమెను త్వరగా తీసుకుపోయాడు. వెంకట్రామయ్య దీనంగా చెబుతున్నాడు. గంగాధరానికి దుఃఖం ఆగడం లేదు. మీ నాన్న మీద కోపం ద్వేషం ఎప్పుడూ కలగలేదా నీకు? చటుక్కున అడిగాడు వెంకట్రామయ్య. గంగాధరానికి నవ్వొచ్చింది. ఏమైంది అడిగాడు. దేనికైనా ప్రాప్తం యోగం ఉండాలండి. నాకివ్వాలని నాన్నకు అనిపించలేదేమో. అందుకే తన ఆస్తి డబ్బు కావలసిన వాళ్ళకిచ్చాడు. ఆయన మనసుతో ఇవ్వాలి కానీ అడిగించుకుని పొందడం ఏమిటి? కానీ మా నాన్న డబ్బును మించిన ఆస్తి నాకు ప్రసాదించాడు. దానికి విలువ కట్టలేను. ఈసారి వెంకట్రామయ్య ఆశ్చర్యపోయి ఏమిటది అన్నాడు. అవును, నాన్న నాకు ఈ శరీరాన్నిచ్చాడు.
భగవంతుడు మనసుతో ఆలోచించే సంస్కారం ఇచ్చాడేమో. అందుకే మీలాంటి వారి దర్శన భాగ్యం కలుగుతోంది. ఉన్నంతలో సాయం చేసే కుడి చేతిని ఇచ్చే దిశగా పెట్టాడు. ఇదంతా నాన్న భిక్షే అని నా నమ్మకం. ఆయన మనసులో నేను లేకపోయినా నన్ను స్టెప్నీగా ఉపయోగించుకున్నా బాధపడ్ను. నాకు తృప్తి, మనశ్శాంతి ఉంది. ముకుంద నన్ను మోసం చేసినా వాడికది ముల్లులాగా గుర్తుకొస్తూనే ఉంటుంది. ఏ పనికి ఏ శిక్ష విధించాలో పైవాడి చిట్టాలో చేరుతూనే ఉంటాయి. ఇతరులను మోసం చేసినా మనస్సాక్షిని మోసం చేయలేం కదా. గంగాధరం చెబుతున్నాడు. నువ్వు ధార్మికంగా ఆలోచిస్తున్నావంటే కారణం టీవీలో ప్రవచనాలు, ఉపన్యాసాలే. దానితో పాటు నీలో ఆధ్యాత్మిక చింతన ఉంది. ఇది గొప్ప విషయం. అందుకే నువ్వు హాయిగా, ఆనందంగా ఉంటున్నావు. వెంకట్రామయ్య పనిపిల్ల వైపు చూసి ఏదో కళ్ళతో చెప్పాడు. 2 నిమిషాల్లో తన సూట్ కేసు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. ఇది నీదే, తీసుకో అన్నాడాయన మూత తీస్తూ. గంగాధరం కళ్ళు మెరిశాయి ఆశ్చర్యంతో. అవును, ఇందులో ఉన్నవి 10 లక్షలు. ఇది పూర్తిగా నీ డబ్బు అన్నాడు. నాకేం అర్థం కావటం లేదు అన్నాడు గంగాధరం. మీ నాన్న నాకు మేడ్చల్ స్థలం అమ్మాడు. ఇప్పుడు ఆ స్థలం అమ్మగా 10 లక్షలు వచ్చాయి. కాబట్టి భూషణం తరఫున నీకిస్తున్న వాటా అన్నాడు. మీ కొడుకులకు ఇవ్వండి నిశ్చయంగా అన్నాడు. పిచ్చివాడా, డాలర్లు సంపాదించే వారికి ఈ రూపాయలు ఎందుకు? ఎటూ వాళ్ళు నా కోసం ఇక్కడికి రారు. అంత అవసరం కూడా లేదు. వస్తారన్న ఆశ, నమ్మకం కూడా లేదు. ఇప్పుడు నువ్వే భగవంతుడిచ్చిన ప్రసాదానివి అంటూ లేవబోయాడు. గంగాధరం నోరు పెగలడం లేదు. తండ్రిని ఆయనలో చూస్తున్నాడు. ఈ డబ్బు ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం, కానీ నా అంతిమయాత్ర నీ చేతుల మీదుగా సాగాలి. విషయం తెలియగానే వచ్చేసేయి అంటుండగానే గొంతు ఆగిపోయింది. వెంకట్రామయ్యలో చలనం లేదు. వెంటనే ఫోన్ ద్వారా భార్యకు, మిగిలిన వారికి సమాచారం చేరవేశాడు గంగాధరం. తదుపరి ఏర్పాట్లు చేశాడు గంగాధరం. రోజులు గడుస్తున్నాయి. రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఏవో పీడకలలు. చటుక్కున మెలకువ రావడం, తిరిగి ఎప్పుడో నిద్ర పట్టడం. వెంకట్రామయ్య మరణం, ముకుందం పత్తా లేకపోవడం గంగాధరాన్ని తరచూ బాధిస్తోంది. తండ్రి కట్టిన ఇంటి మీదకు మళ్ళింది అతని దృష్టి. ఓసారి ముకుందాన్ని కలవాలనిపించింది. ఎంతైనా తమ్ముడు, రక్త సంబంధీకుడు. తెంచుకునే బంధం కాదు. బతికున్నంత వరకు తప్పదు. నువ్వు బాకీ చెల్లించక్కర్లేదు. ఫోన్ చేస్తుండు, లేదా నా ఫోనుకు బదిలిస్తుండు. అప్పుడప్పుడైనా ఇంటికి రా అని చెప్పాలనుకున్నాడు. ఎలాగో అలా ఓ రోజు ముకుంద ఇంటికి బయలుదేరాడు గంగాధరం. తండ్రి ఇంటి ముందు నిలబడ్డాడు. కాళ్ళు వణికాయి. లోపల ఎవరో కారు తుడుస్తున్నారు. ముకుందం కోసం వచ్చాను అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూశాడు. అతను ఇక్కడ ఉండడం లేదు. ఈ ఇల్లు అమ్మేశాడు. ఆ మాటకు కొయ్యబారిపోయాడు గంగాధరం. కింద పడిపోబోతుంటే పట్టుకుని నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్ళి మంచినీళ్లు ఇచ్చాడు ఆ వ్యక్తి. అంకుల్, ఎలా ఉంది ఇప్పుడు? డాక్టర్ని పిలవనా అడిగాడు. గంగాధరం కొద్దిగా తేరుకున్నాడు. నాకేమైంది అడిగాడు. అతను పక్కనే కూర్చుని భుజం రాస్తూ అన్నాడు. మీరు గంగాధరం గారు కదా? నా పేరు జగదీష్. మీ అమ్మాయి, నేను సత్యసాయి స్కూల్లో చదువుకున్నాం. నేను ఎంసీఏ చదివి అమెరికా వెళ్ళి 10 ఏళ్లుండి 5 ఏళ్ల క్రితం ఇండియాకొచ్చాను. చాలా చోట్ల తిరిగి ప్రస్తుతం ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను. తండ్రిని చూసేందుకు మా ఆవిడ ఊరికెళ్ళింది. తాగండి అంటూ ఫ్లాస్క్లో కాఫీ గ్లాసులో పోసి ఇచ్చాడు జగదీష్. ఎంసీఏ అని చెప్పగానే మరోసారి బాధపడ్డాడు గంగాధరం. ఏదో అనబోయాడు. జగదీష్ గ్రహించాడు. అంకుల్, నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో. అమెరికా అనగానే డాలర్ల సంపాదన కోసమే మనసు చంపుకుని బంధుత్వాలు మరిచిపోయి విలువలకు నీళ్లు వదలడమే. పైకి వంకర కబుర్లు ఎన్ని చెప్పినా మన దేశం ఆచారాలు, పద్ధతులు, సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి. మాకెవరూ అవసరం లేదనుకునే వాళ్ళు ఎవరినీ పట్టించుకోని వాళ్లే డాలర్ల కోసం ఎగబడతారు. ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏం ప్రయోజనం? చివరికి మా అమ్మను కూడా నేను చూడలేకపోయాను. పోయిన అమ్మ బతికొస్తుందా చెప్పండి అంటూ కళ్ళు తుడుచుకున్నాడు జగదీష్. ఈ ఇంటిని ఎప్పుడు కొన్నావు అడిగాడు గంగాధరం. 6 నెలల క్రితం 80 లక్షలకు కొన్నాను. మరోసారి ఆశ్చర్యపోయాడు గంగాధరం. ముకుందం ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలుసా? జగదీష్ నవ్వేశాడు. మీరు కుటుంబంలో పెద్ద కొడుకు కాబోలు, అందుకే తేలిగ్గా మోసపోతున్నారు. ముకుందం మహాగటికుడు, మేధావి. పైకి కనిపించే అమాయకత్వం చాటున ఎన్నో క్రిమినల్ ఆలోచనలున్నాయి.
50 లక్షలతో ఇద్దరి కొడుకులకు చెరో ప్లాటు కొని మిగిలినవి లక్షణంగా దాచుకున్నాడు అంటూ ముకుందం అడ్రస్ ఇచ్చాడు జగదీష్. వాడినోసారి చూడాలి అంటూ చిరునామా చదువుకున్నాడు గంగాధరం. ముకుందం భార్యతో కలిసి కాలిఫోర్నియా వెళ్ళాడు. మరో 3 నెలలకు వస్తాడు చెప్పాడు జగదీష్. గంగాధరం మరోసారి ఆశ్చర్యపోయాడు. గంగాధరానికి అతడి భార్యకు బట్టలిచ్చి సత్కరించాడు జగదీష్. ఈసారి ఆంటీతో రండి, మా ఆవిడ రాగానే ఫోన్ చేస్తాను అంటూ నమస్కరించాడు. బట్టలు అందుకుంటుంటే గంగాధరం కళ్ళు చెమర్చాయి. ఎందుకిలా చేస్తున్నట్టు అంటూ. అంకుల్, ఇది నా ఆనందం కోసమే. బట్టల మధ్యలో పెట్టిన చెక్కు కనిపించగానే బయటికి తీశాడు గంగాధరం. ఏమిటిది, నీకేమైనా పిచ్చా చాదస్తమా అన్నాడు. అది 1,00,000 రూపాయల చెక్కు. ఏం లేదంకుల్, అమెరికాలో లక్షలు సంపాదించాను. మీలాంటి వారికి ఇలా ఇస్తే ఓ తృప్తి. పైగా మీరు ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారని విన్నాను. మీ డబ్బుతో పాటే దీన్ని వినియోగించండి. నాకు మిగిలే పుణ్యం ఇదే కదా. జగదీష్కి కళ్ళు చెమర్చాయి. గంగాధరం కళ్ళ ముందు ముకుందం, జగదీషు మరోసారి కదిలారు. వెంటనే తన తల్లిదండ్రులు వెంకట్రామయ్య గుర్తుకొచ్చారు. మనిషి సృష్టించిన డబ్బు మనుషుల ఆలోచనల్ని పద్ధతుల్ని మార్చేస్తోంది. బంధాలు విలువలు ఎలా దిగజారిపోతున్నాయో, మాయ స్వార్థం ముసుగులో మనిషి ఎలా బతికేస్తున్నాడో అనిపించింది. అంకుల్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి అన్నాడు జగదీష్. అన్యమనస్కంగానే కారులో కూర్చున్నాడు గంగాధరం. చెమర్చిన కళ్ళు గుండెను కూడా తడిపేస్తుంటే కారు రోడ్డు మీద పరిగెడుతోంది. కథ సమాప్తం.